నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. షర్మిల కొడుకు నిశ్చితార్థం వైఎస్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టనుందా? దీని గురించి, ఈ అంశాల గురించి ఏం మాట్లాడతారు సార్? అంటే షర్మిల గారి అబ్బాయి రాజారెడ్డి, అంటే వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నట్టున్నారు ఆవిడ. సో ఇది గత నెల రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. ఎంత వైరల్ అవుతుందంటే, ఇది ఎవరెవరికి ఆవిడ ఆహ్వాన పత్రిక పలకబోతుంది, ఎవరెవరికి పిలవబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పిలవబోతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తే వస్తారా? ఎందుకంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో అయితే విభేదించి, ఏ పార్టీతో అయితే ఫైట్ చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని ఈ ఓదార్పు యాత్ర పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారో, అదే పార్టీలో ఈవిడ మళ్ళీ కలిసి పిసిసి చీఫ్ ఇవాళ ఆల్రెడీ ప్రకటించేశారు పిసిసి చీఫ్ గా. సో అవుతున్నారు. అంటే మొత్తం దాన్ని ఏమంటారు, రెండు ధృవాలు విడిపోయాయి అనమాట. ఓకే, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా అయిపోయారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మేనమామగా ఆయన వస్తాడా పెళ్ళికొడుకు రాజారెడ్డికి? అలాగే ఈవిడ వాటితో పాటు ఇంకొంతమందిని ఏమన్నా పిలవబోతున్నారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు ఈవిడ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాజకీయ దుమారమే మెయిన్ గా చూస్తున్నారు. ఎందుకు? రాజారెడ్డి అనే అబ్బాయి పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి పేరు అట్లూరి ప్రియ. సో ఆమె ఏ సామాజిక వర్గం చెందిన వ్యక్తి? ఆ సామాజిక వర్గానికి వీళ్ళ సామాజిక వర్గానికి అసలు పొసగదు కదా. సో ఇట్లాంటి మీద ఎక్కువగా, అంటే రాజకీయాల్లో కన్నా నెటిజన్స్ కి సోషల్ మీడియాలో ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా బిహేవ్ చేశారు. దాని తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఈమె సేవను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం పిలిపించి ఈవిడికి పిసిసి చీఫ్ గా ప్రకటించారు, పిసిసి చీఫ్ గా కూడా ఇచ్చేశారు. అయితే ఈవిడ కూడా ఏం చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 2 సార్లు కూడా కాంగ్రెస్ లోనే ముఖ్యమంత్రి అయ్యారు. సో కాంగ్రెస్ అనేది నాకు చాలా ఫేవర్, నా తండ్రికి ఇష్టమైన పార్టీ కాబట్టి నాకు ఇష్టమైన పార్టీ అన్నట్టుగానే మాట్లాడారు. సో ఇప్పుడు ఆవిడ పిసిసి చీఫ్ గా అవుతున్నారు. పిసిసి చీఫ్ గా వెళ్ళడానికి కూడా ఆవిడ కొంచెం సంశయించినప్పుడు, డౌట్ గా ఫీల్ అయినప్పుడు, నేను హ్యాండిల్ చేయగలనా లేదన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారే అవసరమైన ఫండింగ్ కానీ, అవసరమైన బ్యాక్ బోన్ సపోర్ట్ కానీ ప్రతిది కూడా రేవంత్ రెడ్డి గారు వెనకుండా నడిపిస్తానని చెప్పడం. సో మొత్తానికి షర్మిల గారు పిసిసి చీఫ్ అయ్యారు. ఇంక ఇది రాజకీయ దుమారం రేపబోతుంది. మరోవైపు వైసీపీ ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాబట్టి ప్రజల నుంచి, నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా ఉండబోతుందన్న టైంకి ఈవిడ కాంగ్రెస్ లో చేరడం మరి కాస్త వైసీపీకి మైనస్. మరోవైపు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు కూడా ఇప్పుడు దానికి ఎప్పుడూ రాజీనామా చేశారు. కూడా షర్మిలతోనే ఉంటానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాననలే. అంటే లోపల ఏం జరిగింది అనేది అందరికీ క్లియర్ కట్. అక్కడ ఉండట్లేదంటే అర్థం ఏంటి? ఉండలేక బయటకు వచ్చేసామని అర్థం. సో బయటకు వచ్చేసారన్నారు. బిడ్డతోనే ఉంటా అని చెప్పి విజయమ్మ గారు చెప్పారు. ఇవన్నిటి మీద చూస్తే రాజారెడ్డి గారి పెళ్లికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలవడానికి వెళ్తే అక్కడ వైవి సుబ్బారెడ్డి గారితో ముందుగానే రాయబాను పంపించారు. షర్మిల రావద్దు, పిలవడానికి రావద్దు అని చెప్పారన్నట్టు కూడా మనం సోషల్ మీడియాలో వార్తలు చూసాం కదా. సో మొత్తానికి అవేవి పట్టించుకోలేదు. షర్మిల గారు వైవి సుబ్బారెడ్డి గారి మీద సీరియస్ అయ్యారని, అప్పటికి వెళ్ళారని, పిలిచారని, లోపల అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకున్నారని రకరకాల వార్తలు చూసాం. ఇవన్నీ ఇలా ఉంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి ఆహ్వానించడానికి కూడా వెళ్ళారు. అంటే ఆవిడ రాజకీయంగా ఒక విధంగా అది మంచి టెక్నాలజీ, అంటే మంచి టెక్నిక్. అంటే ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలా ఉండేవారు, ముఖ్యమంత్రి అవ్వకముందు ఒక రాజశేఖర రెడ్డి గారిని చూడొచ్చు మనం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజశేఖర రెడ్డి గారు. పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఒకలాగా ఉండేవారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అనేవాడు అన్ని పార్టీలకి, రాష్ట్రంలో ప్రజలందరికీ ముఖ్యమంత్రి కదా, ఒక పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కాదు కదా. సో అందరినీ కలుపుకుపోయేలాగా అందరితో చాలా నవ్వుతూ సామరస్యంగా ఒక్కొక్కరిని చేరదీసుకుంటూ వెళ్ళేవాడు ఆయన కదా. సో ఇప్పుడు ఈవిడ కూడా ఆయన స్టైల్లో ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకు? క్రిస్మస్ కి గిఫ్ట్ కింద లోకేష్ గారికి గిఫ్ట్ పంపడం, అది ఆయన కూడా ట్విట్టర్ లో స్పందించి చాలా హ్యాపీగా నేను తీసుకున్నాను చెప్పడం. ఇప్పుడు నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా ఇంటికెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించడం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయం అనేది అలాగే ఉండాలి. మరీ ఎడమొహం పెడమొహం లాగా వాడంటే పడదని వాడు వీడు అనడం, సన్నాసి అనడం, ముఖం మీద తిట్టడం, ఇది కాదు రాజకీయం అంటే. నవ్వుతూ ఉండాలి, స్టేజ్ మీదకి వెళ్ళేసరికి రాజకీయం చేయాలి, స్టేజ్ దిగాక ఫ్రెండ్స్ లాగే ఉండాలి కదా. అది కదా అసలైన రాజకీయం. ఊరికే తిట్టేసి దుమ్మెత్తి పోస్తే ఏమొస్తుంది? ప్రజలందరూ అంతా గమనిస్తుంటారు, అబ్బా ఇది మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా ఈవిడ బిహేవ్ చేస్తుందిరా ఈవిడ అనే ఫీలింగ్ లో వస్తారు కదా. ఆవిడ చేసే పాత్ర ఏదైతే ఉందో,
ఇప్పుడు అది కరెక్ట్ గానే బిహేవ్ చేస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే నెక్స్ట్ పిసిసి చీఫ్ గా రాబోతున్నారు, గెలుస్తారు లేదు పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీని కొంచెం లేపడానికి ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రాలో లేని పక్షంలో ఖచ్చితంగా ఓటు బ్యాంక్ కొంత పెంచుకుంటే అవకాశం ఉంటుంది కదా. సో అందుకు ఆవిడ అందరితో కూడా సామరస్యంగా ప్రతి పార్టీతో, ఈవెన్ రేపు బీజేపీతో కానీ కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ వాళ్ళతో కూడా ఆవిడ చాలా చాకచక్యంగా ఇలాగా ఫ్రెండ్లీగానే వెళ్తుంది అనిపిస్తుంది. స్టేజ్ ఎక్కాక మీరేం చేశారు మీరు అలా చేశారని చెప్పొచ్చు, ఎన్నో అనొచ్చు. ప్రతిపక్షాలు అన్నాక దుమ్మెత్తిపోయచ్చు, దుయ్యబట్టచ్చు, బురద చల్లొచ్చు. కానీ మరీ తిట్లు పురాణము, భూతు పురాణము, ఆ ఇంటి ఫ్యామిలీ లేడీస్ వైపు మాట్లాడడం ఇలా చేయకూడదు కదా. సో ఈవిడ కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే నేను అనుకోవడం అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకోవడానికే కోడలు కూడా అట్లూరి ప్రియ అనే ఆవిడ ఈవిడికి ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి తెచ్చుకున్న కోడలుగా ఉండడం వల్ల ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా కొంచెం చేరువవుతారు కదా. సో ఈవిడ ఈ సామాజిక వర్గం భేదం లేకుండా ఒక పెళ్లిని కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి చేస్తున్నారు. ఆవిడ ఇద్దరు అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు, సంథింగ్ ఈయన ఏదో ట్రైనింగ్ కోచింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది. సో సామాజిక వర్గాలు వేరు, కానీ అవేం చూడలేదు, కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కాస్త అరే ఆ పర్టికులర్ సామాజిక వర్గం వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన సామాజిక వర్గం వాళ్ళని కూడా అమ్మాయి కోడలుగా చేసుకుంటుంది, సో ఆవిడ రాజశేఖర రెడ్డి లాగా బిహేవ్ చేస్తుంది, ఆవిడ అందరినీ కలుపుపోయే చేస్తుంది అని వస్తుంది. ఎప్పుడైతే ఆవిడకి ఆ ఇమేజ్ పెరిగిందో ఆబ్వియస్లీ వైసీపీకి డాటా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలోనే అన్నకు వైపు చెల్లెకు వైపు, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, తల్లికి ఇద్దరు 2 కళ్ళు. కానీ ఆవిడ ఏం చెప్పింది, గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తూనే, ఇప్పుడు కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే, నేను ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, ఇంతవరకు బాబుతో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉంటాను, బిడ్డకి సపోర్ట్ ఇవ్వాలి కదా, ఇన్ని రోజులు బాబుకు సపోర్ట్ ఇచ్చాను అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ బాబుతో ఉండలేకపోతున్నాను లేదా ఇమ్మడలేకపోతున్నాను, లేకపోతే సంథింగ్ పర్సనల్ గా ఏమో ఉండొచ్చు, ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయమ్మా, కాదనట్లేదు. సో ఇక్కడ కూడా ఏవో ఉండొచ్చు, ఆవిడ అవేవి ఓపెన్ అవ్వకుండా ఇకపై నేను బిడ్డకు సపోర్ట్గా ఉంటాను, బిడ్డకు తోడుగా ఉంటాను చెప్పి ఆ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేసి మరి షర్మిల గారితో వచ్చారు. షర్మిలతో పాటు ఆవిడతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకాల మీద కూడా కొన్నిసార్లు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఒకనొక టైంలో హౌస్ అరెస్టులు చేశారు ఇద్దరికి, షర్మిల గారికి విజయమ్మ గారికి, బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడే కదా పోలీసులతో వాగ్వాదం చేయడం, పోలీసులు తోశారు విజయమ్మ న్యూస్ కూడా వచ్చింది. సో కాబట్టి ఆవిడ బిడ్డతోనే ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో కూడా చీలిక ఏర్పడింది అనుకోవచ్చో లేదో తెలియదు. ఎందుకంటే కుటుంబం అన్నాక ఇప్పుడు ఒకటే, రాజకీయ పరంగా మాత్రం చీలిక ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ తోని విభేదించే ఈయన బయటకు వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తో మళ్ళీ చెల్లి కలుస్తున్నారు. ఇప్పుడు పిసిసి చీఫ్ అంటే రాష్ట్ర మొత్తానికి కాంగ్రెస్ హెడ్ కదా. రేపు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అన్నయ్యను కూడా విమర్శించాలి. అన్నయ్య ముఖ్యమంత్రి అయినా ఏదైనా సామెత ఏదో అన్నట్టు తమ్ముడు మనవాడైనా న్యాయం చెప్పాలన్నట్టుగా అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా గానీ విమర్శించాల్సిందే పార్టీలు వేరైనప్పుడు. సో అది ఒక విధంగా రాజకీయ పరంగా చీలిక వచ్చిందని నా అభిప్రాయం.